Excuse me. Yes. Shravani. Sanjay. You're right. Hello. Hi. Joe. Sanjay. Hi. ఇతనితోనే ఇప్పుడు నా పెళ్లి చూపుడు. Oh, really? Yeah. Then you carry on. Bye. Bye, Vivi. See you again. See you. See ya. Sit down, dark and handsome. Thank you. రిస్ట్రిక్టెడ్ ఏరియా దుండిగల్లో మిస్ అయిన కరుణాకర్ అనే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా దుండిగల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంకా నయ్యం గంగా సినిమాల లాగా అక్కడ దయ్యం ఉంది, అదే అందరిని చంపేస్తుందని చెప్పలేదు. యాక్సిడెంట్ లో పోయిన ఫోటోలు చూపించి జనాల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారండి. టీఆర్పీ కోసం ట్రిక్లండి ఇవన్నీ. ఓహో, నీకు దయ్యం అంటే భయం లేదా? అడే భయమా తొక్క. వెయిట్ ఐల్ షో యు సంథింగ్. వాచ్ దిస్. యాక్షన్. ఏయ్ కట్ కట్ కట్. ఇంత కొట్టడం ఏంట్రా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? వెళ్ళే పక్కలే నేను ఎలా చేస్తాను చూడు. దయ్యాన్ని ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. చూపండి. నేనెవరో తెలుసా? మనిషిని. నువ్వు ఆఫ్టర్ దయ్యాన్ని షూటింగ్ లో సరే నిజంగా కనిపిస్తే ఏం చేస్తావు? కనిపిస్తానా? పేక మీద కాలేసి కసకస కసకస తొక్కేసి పిసికేసి వీలైతే పేక నొక్కేసి గుడ్లు పీకేసి చంపేస్తాం అంతే. సో ఫనీ. డాడ్ చెప్పారు నీ గురించి. షార్ట్ ఫిల్మ్ తీస్తా ఉంటావు కదా. హౌ మెనీ డిడ్ యు డైరెక్ట్ టిల్ నౌ? 36. ఓన్లీ హారర్. ఓ రియలీ? అందుకేనా నీకు దయ్యాలంటే భయం లేదు? వర్కౌట్ అయింది. సేమ్ బిల్డప్ కంటిన్యూ చేస్తే ఈ పెళ్లి చూపులు సక్సెస్. తంతే పూల బొట్లు పడాలరా సంజు. కమింగ్ టు ది పాయింట్. ప్లీజ్. నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలో ఐ విల్ టెల్ యు నౌ. ఓకే. నీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే నో చెప్పు, లేకపోతే ఎస్ చెప్పు. ఇస్ దట్ ఓకే? చెప్పండి. ఫస్ట్ వన్, పెళ్ళయ్యాక నా ఇంటి పేరుని మార్చుకోను. ఇప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది. మొదలెట్టింది. సెకండ్ వన్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, అలాంటి వెధవ క్వశ్చన్స్ చేయకూడదు, ఎంక్వైరీ చేయకూడదు. అసలు టాపిక్ గురించి డిస్కషన్ వద్దు. నేను నీకు మొగడవట్లేదే, నువ్వే నాకు మొగడవుతున్నట్టుంది. లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ అందరు బాయ్సే, గర్ల్స్ అస్సలు ఉండరు. ఈ విషయంలో అసలు ఏ అబ్జెక్షన్ ఉండకూడదు. అబ్జెక్షన్ ఉండకూడదు అనమాట. ఓకే. ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఎక్స్క్యూజ్ మీ. నాన్న చెప్పు. ఆ శ్రావణికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట్రా. నేను ఇప్పుడే విన్నాను. నువ్వు విన్నావు, నేను కన్నాను. అయితే ఈ సంబంధం క్యాన్సిల్ చేయనా? నో, ఈ సంబంధం ఓకే చెయ్యి. ఒరేయ్, క్యారెక్టర్ లేని దాన్ని కట్టుకుంటారంటావేంట్రా? నాన్న, త్రివిక్రమ్ స్టైల్లో నీకు విషయం చెప్పనా? చెప్పు. ఏం లేదు నాన్న, నువ్వు ఆకలితున్నావు, కడుపులో సలసలా మాడిపోతుంది. ఆ టైంలో బురదలో బిస్కెట్ పడడం చూసావు. ఏం చేస్తావు? తింటావా, వదిలేస్తావా? నేనైతే వదిలేస్తాను రా. కరెక్ట్ నాన్న, కానీ ఆ బిస్కెట్ ప్లేస్ లో బంగారం ఉంటే వెరీ సింపుల్ అన్న. నువ్వు బురద చూస్తున్నావు, నేను బంగారం చూస్తున్నాను. 100 కోట్లు నాన్న, 100 కోట్లు. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి నా తంది. ఒక పని చెయ్యి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసే. ఉంటా. ఎరా పెళ్ళైందా? ఆల్రెడీ సగం పోయింది. ఆ మిగతా సగం పోకముందే నాలా మంచి క్యాష్ పార్ట్ని పట్టించి సెట్ అయిపో. సారీ ఫర్ ద లేట్. సో yes or no? నో. Can you explain why are you not having any objections? మొదటిది, అసలు పెళ్ళాక నువ్వే కాదు ఏ అమ్మాయినా ఎందుకు తన ఇంటి పేరు మార్చుకోవాలి? సెకండ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అనే క్వశ్చన్స్ అబ్బాయిలు అడిగినప్పుడు అమ్మాయిలు మాత్రం ఎందుకు అడగాలి? స్మార్ట్ ఆన్సర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, వాళ్ళు బాయ్స్ అయితే ఏంటి, గర్ల్స్ అయితే ఏంటి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఓ ఎక్స్క్యూజ్ మీ. Yeah, Dad. He's interesting. I like him. What's your name? Sanjay. Sanjay, Dad. He's very open-minded, you know. తంతే పూలబొట్ల కదరా, ఫీచర్ ఫిల్మ్ లో పడ్డావు. No, Dad. Engagement లేకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే I'm going for a trip with Arun, Dad, after my marriage. No, Dad. I can't break Arun's heart. Please understand. నాతో వెళ్ళి ఇంకోటిదే హనీమూన్. సంజయ్ డాడ్ తో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. లవ్ యూ డాడ్. బాయ్.
ఓకే బాయ్. గర్ల్ ఫ్రెండా? No, she's like my friend. It's okay, it's okay. Cool. Thanks. By the way, even I have to go somewhere else with Joe. You have fun. Okay na? I'll see you again. Bye. Joe also waiting అంట. నా ఫ్యూచర్ ఫిల్మ్ కి ఎంత హిట్ ఫార్మ్ లో దొరుకుతుందని అస్సలు ఊహించలేదు. రై సంజు, ఏం పర్లేదురా, 100 కోట్లకి వారసుడు రా. ఇలాంటివన్నీ ఉంటాయి మరి. కూల్ మ్యాన్. Sanjay is waiting for you. హాయ్. ఆ అమ్మాయి ఎవరు? నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. ఇప్పుడే ఆడిషన్ చేసి వెళ్ళింది. ఆడిషన్ చేయడం ఏంటి? సత్యం. నువ్వు కదా డైరెక్టర్. అదే ఫీచర్ ఫిల్మ్ అనుకో, మనం డబ్బులు పెడతాం కాబట్టి మనం ఆడిషన్ చేస్తాం అనమాట. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు ఆడిషన్ చేస్తారు. అదేదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఈ రోజు అంతా నాతో ఉంటానని మాట ఇచ్చావంటే చెప్తాను. ప్రామిస్. నల్లకైపోతున్న భయమా ఏంటి దీనికి? రాత్రి 12ంటికి నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటో నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకేనా? నీకు ప్రపోజ్ చేసి నేనే సర్ప్రైజ్ ఇస్తాగా. వెళ్దామా? ఎక్కడికి? సర్ప్రైజ్ వద్దా? కంగ్రాట్స్ రా, మ్యాచ్ ఫిక్స్ అయిందంటగా. మ్యాచ్ కాదు బావా, ప్రాక్టీస్ మ్యాచ్. పెళ్లి చూపులను నా కారు తీసుకెళ్ళి నువ్వు చేస్తున్న అదో పనిదే. ఫ్రెండ్ అయిపోయి బతికిపోయావురా. క్లాస్ స్పీకర్ అరవింద్, నీ షామీర్పేట్ ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నాయి. డాష్ బోర్డ్ లోనే చూడు. సరే గానీ ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. అసలే మనం పొక్కడిపోతే పెనాల్టీ తాగే రకం. ఓకేనా? ఒరే ఎదపాలి మానే. ఈడికి అర్జెంట్ గా ట్రీట్మెంట్ అవసరం. వద్దు సంజయ్. షామీర్పేట ఎక్కడ అడిగొస్తా. ఓకే? అది కాదు, విను. ముసలోడు చేతిలో అయిపోయాడా? ఏం చేస్తున్నాడు వీడు? క్యాండీ క్రషా? ఏంటి జనాలు క్యాండీ క్రష్ అంటే ఎంత క్రషా? అడవిలో కూడా ఆడేస్తారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఏంటి? కొంచెం షామీర్పేటకి దారి చెప్తారా? హలో, నిన్నే షామీర్పేటకి దారి ఎటు అని అడుగుతున్నాను. ఎందుకు? తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఎందుకంటే షామీర్పేట ఎక్కడా? ఓల్డ్ మ్యాన్, ఆ కార్లోకి వచ్చిన అమ్మాయి పేరు సంధ్య. నా ఫ్రెండ్ అరవింద్ గడి గర్ల్ ఫ్రెండ్. పాపం చాలా అమాయకురాలు. తనకి ఇష్టం లేని సంబంధం చూస్తున్నారని ఇంట్లోంచి వచ్చేసింది. వాడేమో చెన్నైలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. పొద్దున్నాడు వచ్చేదాకా వాళ్ళ షామీర్పేట ఫామ్ హౌస్ లో సేఫ్ గా ఉంచమన్నాడు. సో కొంచెం షామీర్పేట అడ్రస్ చెప్తావా ప్లీజ్? మీరు షామీర్పేట దాటి ముందుకు వచ్చేసారు. తిరిగి 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళండి. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, అదే మీరు వెళ్లాల్సిన దారి. థ్యాంక్ యూ. బోర్డు ఉండదుగా? ఓల్డ్ మ్యాన్, చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి ఆడుకోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. క్యాండీ క్రష్ అడ్రస్ అడుగుతుంటే అయిపోయి చూస్తున్నావేంట్రా? గూగుల్ ఎదుగుతున్నావా ఏంటి? చూపెట్రా, కళ్ళల్లో పొడిచేస్తాను. రేయ్, ఇప్పుడు చెప్తున్నా నేను. అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు, అంతేగాని ఎంత ప్రశ్నలు ఇస్తావో. అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ముసలోడు దాని బాబులా ఫీల్ అయిపోతాడు. రేయ్, ఓన్లీ అడ్రస్, నో ఐప్యాడ్. ఏమైంది? అడ్రస్ అడిగితే ముసలోడు ఫోజ్ కొట్టాడు. మన ఊరుకుంటావా? చిన్న జలక్కిచ్చొచ్చా. ఆయనతో మనకెందుకు గొడవ? వెళ్ళి సారీ చెప్పిరా. నీకు సర్ప్రైజ్ కావాలా? వాడికి సారీ చెప్పి రావాలా?
ఫ్యాంటా అన్నావు. నీ ఇష్టం అన్నావు. ఇప్పుడు పడిపోతుంది. మత్తెక్కడ స్టార్ట్ అయింది. ఒరే సంజయ్గా గ్లాస్ కింద పెట్టి రొమాన్స్. నీకెంత ధైర్యం రా? నిన్ను నమ్మొస్తే టాబ్లెట్ వేసి వాడుకోవాలని చూస్తావా? నన్ను పెళ్లి చేసుకోరా? ఇది కళ్ళు తెరిచాక ఖచ్చితంగా మనం బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికన్నా ముందు మనమే ఏదో ఒకటి చేయాలి. హాయ్, దిస్ ఇస్ అ రొమాంటిక్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై ఏ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్. ఫస్ట్ టైం రొమాంటిక్ సినిమా తీస్తున్నాను. చూడండి, ఆనందించండి. యా ఎస్ తిలన్నా నా కసి కళ్ళకునా ఒక మారు పిలిచిన బంధం అలలాగా. సంధ్య వచ్చేసా. అన్ని పెళ్ళయ్యాకే సంజయ్. నో సంధ్య, అన్ని పెళ్ళికి ముందే. ఇక్కడ పెట్ట. ఏం ఎక్స్ప్రెషన్స్. ఇది లాంగ్ లో క్యాప్చర్ చేయడం కష్టం. కొంచెం క్లోజ్ షాట్స్ పెడదాం అంటూ. సంధ్య ఇదిగో, ఇది ఫుల్ గా తాగి నేను ఇప్పుడే వస్తాను. ఓకేనా? తీసుకో కోలా వేసుకో. ఏంటి అది తాగిందా నేను తాగానా? దేవుడా. అయ్యో, ఏది మిస్ అయిపోయింది. అయ్యో పక్కనే ఉందే. ఎలా ఇంకేం చెప్పలేదా? 2 minutes ఓవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పకుండా వెళ్ళిపోయినా మనసులో ఏముందో కనిపెట్టగలిగితే తెలుసు కదా. ఇప్పుడు అవుతుంది చెప్పగానే కెమెరా ముందుకు వచ్చి దయ్యాన్ని కొట్టేయాలి. మీకు దయ్యాలంటే ఎందుకంత కోపం సార్? అంటే నిజంగా దయ్యం మీ ముందొస్తే ఏం చేస్తారా? ఆర్ఆర్ సింక్ అయింది అంటే ఏంటో అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సింక్ అయిందో.
సంజయ్ సంజయ్, నీ రాక కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఈ 3 ముక్కలు నీకు చెప్పాలని నా పెదాలు తహతహలాడుతున్నాయి సంజయ్. ఇది నన్ను లవ్ చేయడం ఏంటి? ఒరే సంజు, నిన్ను దరిద్రం దెయ్యంలో పట్టుకున్నట్టుందిరా. ఎలా? అందుకే సంజయ్, నాన్నగారు చూసిన ఆ జమీందార్ సంబంధం కూడా వదులుకున్నాను. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నీ ప్రేమ కోసం సంజయ్. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను సంజయ్. ఎవరిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, మాకెందుకు ఆఫరు? తంతే పూల బొట్లో పడ్డాం అనుకుంటే ఇలా దయ్యాల కొట్లో పడ్డాయంట్రా. పారిపో రే, పారిపో. ఏంటబ్బా మాట వినిపిస్తున్నాయి? ఏంటి ఇంట్లో మన కాకుండా చాలా మంది ఉన్నారా? సుబ్బయ్య, నువ్వు నోరు మూయి. బాగుంది పాస్ సినిమా సెటప్ లా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన నా కన్న కూతురు చిన్నప్పుడు గుండెలపై తంతూ ఉంటే ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు బాధగా ఉంది శారదా. ఈ అవమానం కన్నా మరణించడమే మేలు. పెద్ద మాట అనకండి, నేను చెప్పేది. ఇప్పుడు ఆ జమీందారుకి నా మొహం ఎలా చూపించమంటావు శారదా? ఇక నా నిర్ణయంలో మార్పు లేదు. వద్దయ్య గారు, వద్దు. చిన్నమ్మ గారు నేను ఒప్పిస్తాను. లేదు సుబ్బయ్య, ఆ జమీందార్ సంబంధం నాకొద్దు. నా ప్రేమని నేను చంపుకోలేదు, నా సంజయ్ని నేను వదలకోలేదు. ఎవరి మాట వినండి సుబ్బయ్య. మీ తరపున అయ్యగారిని నేను ఒప్పిస్తాను చిన్నమ్మ గారు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సంజయ్ బాబుని పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం ఎవరు మార్చలేరు. అయ్యో అమ్మగారు, అయితే మా నిర్ణయం కూడా ఎవ్వరూ మార్చలేరు సుబ్బయ్య. వద్దయ్య గారు, వద్దు. పాప మనసుని గాయపరిచి ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దయ్య గారు. నేను చెప్పేది వినండి అయ్య గారు. చిన్నమ్మ గారు మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆ సంజయ్ బాబుతోనే. సుబ్బయ్య, అబ్బబ్బా ముసలాడా, ఈ వయసులో కూడా ఏం ఎమోషన్ రా. చిన్న కొట్టేస్తావరా? మీ గెటప్ లే కదరా, మీ బ్రెయిన్స్ కూడా అక్కడే ఆగిపోయినట్టు ఉన్నాయి. లేకపోతే నీ లాంగ్ షర్ట్స్, ఒక్క క్లోజ్ షర్ట్ కూడా వేసుకోపోతే అలా. ఎందుకు వీళ్ళు కెమెరాలు ఎక్కడ పెట్టారు? చూస్తే పోలే. పండు సరిగా పండలేదంటే చెట్టు అవుతుందా పాపం? మొక్క నాటిన వాడిదే కదా శారదా తప్పంతా. అందుకే ఆ పాపాన్ని కన్న పాపానికి నన్ను నేనే శిక్షించుకుంటాను శారదా. మాట అనగండి, ఆ పాపాని కన్న పాపానికి నాకు బాగా ఉందండి. సుబ్బయ్య, నీ యజమానిగా చెప్తున్నా, వెళ్ళి పట్టరా. సుబ్బయ్య చెప్తుంది నీకే, వెళ్ళి పట్టరా. వెళ్ళరా సుబ్బయ్య. తెచ్చావా? ఆగు, అడుగు ముందుకు వెయ్యొద్దు శారదా. నా మీద ఒట్టు శారదా. అయ్యే పాయిజన్ డ్రింకింగ్. హలో ముసలాడా, తాగడా? కాపాడి పోయాను. దానికి చెప్పాలి. బేబీ బేబీ, మీ నాన్నగారు పాయిజన్ దగ్గర పోయారు. బేబీ బేబీ, పలకలేండి బేబీ. బేబీ బేబీ, ఎక్కడున్నావే? అక్కడ మీ అమ్మ చచ్చిపోతుంటే నాతో దాగుడు పోతులు ఆడుకోవడం అంత ఇంపార్టెంటా? అయ్యో పోయింది, అమ్మ కూడా పోయింది. ఆఖరికి పనుడు కూడానా? కర్మరా బాబు. హలో అరవింద్, ఇప్పుడే మీ ఫామ్ హౌస్ లో ఒక ఫ్యామిలీ విషయం దాకా చచ్చిపోయారా? విషయం తాగి చనిపోయారా? నా కళ్ళ ముందు పోయారా? వాళ్ళ కూతురు పెళ్లి కొప్పుకోలేదని ఇంట్లో పనుడుతో సహా అందరు పోయారా? అవునా? వాళ్ళు నీకు కనిపిస్తున్నారా? కళ్ళ ముందే పోయారా అంటే కనిపిస్తున్నారా అని అడుగుతాయంట్రా ఫుల్. ఒరే బావా,
నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. ఏంటి? ఆ ఇంట్లో 35 సంవత్సరాల క్రితం ఓ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫామ్ హౌస్ కొన్నప్పుడు చెప్పారు. కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ నీకు కనపడుతున్నారంటే వాళ్ళంతా దెయ్యాలై ఉంటారా. వెంటనే అక్కడి నుంచి పారిపోరు రే. ఎవర్రా నువ్వు? ఎందుకొచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవర్రా నువ్వు? సంజయ్ వా? మా కుటుంబం అంతా చావడానికి కారణం నువ్వే కదరా. చూస్తారే, లేపేయండి.